హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్లో మన భారతదేశంలో ఎన్నో ప్రాచీనమైన శివాలయాలు ఉన్నాయి. వాటిలో 1000 శివాలయాలని మీ అందరికీ చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకైతే మన ఛానల్ ద్వారా 35 శివాలయాలు చూపించాను. ఇప్పుడు 36వ శివాలయానికైతే వెళ్ళబోతున్నాం. ఈ శివాలయంలో ఆ పరమశివుడు ఇంద్రుడికి బాలుడి రూపంలో అయితే దర్శనమిచ్చాడు. మరొక విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలో విఘ్నేశ్వరుణ్ణి పాల నురుగుతో అయితే చేశారు. ఇక్కడున్న వినాయకుడికి పాలతో కానీ చందనంతో కానీ ఏ పూజలు చేయరు. ఇక్కడున్న వినాయకుడికి ఏ విధంగా పూజ చేస్తారు, ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అటువంటి శివాలయం ఎక్కడుంది, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయంకి వెళ్ళినప్పుడు ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో పూర్తి వివరాలు మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక లేట్ ఎందుకు, మనమైతే మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ఆలయం పేరు శ్వేత వినాయగర్ ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాలోని కుంభకోణానికి 8 కిలోమీటర్ దూరంలో ఉన్న తిరువలంజూజి అనే గ్రామంలో ఉన్నది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కు మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ వీక్లీ మాత్రమే ఉన్నవి. అవి కూడా మంగళవారం, శనివారం మాత్రమే. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడ నుంచి కుంభకోణం చేరుకోవాలి. ఇప్పుడు నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. మన నెల్లూరు నుంచి ప్రతి శుక్రవారం తిరుచిరాపల్లి ట్రైను సాయంత్రం 5 గంటలకు ఉన్నది. ఈ ట్రైన్లో నేను వెళ్తున్నాను. ఈ ట్రైన్లో చెన్నై ఎగ్మోర్ చేరుకొని ఈ చెన్నై ఎగ్మోర్ నుంచి ప్రతిరోజు రాత్రి 10:25కు ఒక ట్రైన్ ఉన్నది. ఈ ట్రైన్ నెంబరు 16865. ఈ ట్రైన్లో మరుసటి రోజు ఉదయం 4:30 కుంభకోణం రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ రూమ్ తీసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆలయం దగ్గర రూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఈ కుంభకోణంలోనే రూమ్ తీసుకుంటే బాగుంటుంది. అది కూడా ఈ రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దగ్గరగానే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ బస్ స్టాండు. ఈ బస్ స్టాండ్ ఎదురుగానే మనకి రూమ్స్ అయితే ఉంటాయి. రూమ్స్ కూడా 500 నుంచి 3000 వరకు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మీ బడ్జెట్కి తగ్గ రూమ్ ఏదో తీసుకొని విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ ఆలయానికి బయలుదేరండి. ఈ ఆలయం ఈ బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి బస్సులో కానీ ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ వెళ్ళవచ్చును. వీలున్నంత వరకు ట్యాక్సీలో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు అయితే చూడొచ్చు. నేనైతే ఈ ఆలయానికి 2 వీలర్లో వెళ్తున్నాను కుంభకోణం బస్ స్టాండ్ నుంచి. ఇదే ఫ్రెండ్స్ శ్వేత వినాయగర్ ఆలయం యొక్క ఎంట్రన్స్. ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడు స్వయంభులింగంగా వెలిశాడని స్థలపురాణం చెప్తుంది. కానీ ఈ ఆలయంలో పరమేశ్వరుడితో పాటు విఘ్నేశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత అయితే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలయం లోపలికి వెళ్తూ ఆలయాన్ని చూస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం, ఈ ఆలయం యొక్క గొప్పతనం అన్నీ తెలుసుకుంటూ వెళ్దాం పదండి ఫ్రెండ్స్. పురాణాల ప్రకారం భారతదేశంలో గణేశుడికి 10 ముఖ్యమైన నివాసాలు ఉన్నాయి. అవి శ్వేత విఘ్నేశ్వరం, మయూరేశ్వరం, రాజాసాదనం, కందగీపురం, సిద్ధాశ్రమం, భౌమాపురం, మణిపురం, కాశీ, చింతామణిపురం, ప్రయాగై. ఈ 10 నివాసాలలో శ్వేత విఘ్నేశ్వరం అనే పిలువబడే నివాసం ఈ తమిళనాడు రాష్ట్రంలోని తిరువలంజూజిలో ఉన్నది. అదే ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం. మిగిలిన 9 నివాసాలన్నీ ఉత్తర భారతదేశంలోను, మహారాష్ట్రలోను, ఉత్తరప్రదేశ్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న గణేశుడి యొక్క స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. పూర్వం దేవతలు మరియు అసురులు
అమృతం కోసం మందర పర్వతాన్ని చిలకడానికి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మందర పర్వతాన్ని చిలుకుతుండగా వాసుకి విషాన్ని ఉమ్మడం ద్వారా సముద్రం కలుషితమై జీవరాశులు మరియు దేవతలు అసురులైతే ఈ ఉత్పన్నమైన వేడిని తట్టుకోలేక ఆ పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, మీరు గణేశుడు ఆమోదం పొందకుండానే పనులు ప్రారంభించినందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. అప్పుడు వెంటనే వారందరూ తెల్లటి నురుగును తీసివేసి గణేశుని మూర్తిని తయారు చేశారు. ఈ విఘ్నేశ్వరుణ్ణి కైలాసంలో శివపార్వతులు, వైకుంఠంలో మహావిష్ణువు మరియు మహాలక్ష్మి మరియు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతి పూజించేవారు. కొన్ని యుగాల తర్వాత కలియుగంలో శ్వేత వినాయకుడును ఇంద్రలోకంలోని దేవేంద్రుడు మరియు ఇంద్రాని పూజించారు. ఒక్కసారి దేవేంద్రుడు అకల్య చేత శపించబడ్డాడు మరియు శాపాన్ని తొలగించుకోవడానికి ఈ దేవేంద్రుడు భూలోకంలోని ఈ శివక్షేత్రాన్ని సందర్శించాల్సి వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు తన వెంట బంగారు పల్లెంలో ఈ శ్వేత వినాయకుడిని తీసుకొని వచ్చాడు. దేవేంద్రుడు ఈ తిరువలం చూచి చేరుకొని ఈ శివాలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి పూజించాలనుకున్నాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్తున్న ఆలయమే శ్వేత విఘ్నేశ్వరుడి ఆలయం. ఈ ఆలయాన్ని చూస్తూనే మనం మిగతా స్థల పురాణం తెలుసుకుందాం పదండి. కానీ దేవేంద్రుడు ఈ జడతీర్థంలో స్నానం చేయాలనుకున్నాడు. కానీ శ్వేత వినాయకుడిని కింద పెట్టకూడదని ఇంద్రుడికి ఆ మహావిష్ణువు చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఈ వినాయకుడిని పట్టుకోవడానికి ఎవరైనా ఉన్నారేమని చూస్తుండగా ఆ పరమేశ్వరుడే బాలుడు రూపంలో వచ్చాడు. అప్పుడు ఇంద్రుడు ఆ బాలుడు రూపంలో ఉన్న పరమేశ్వరుడికి ఈ విఘ్నేశ్వరుడిని ఇచ్చాడు. అప్పుడు బాలుడు రూపంలో ఉన్న శివుడు, నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు కనుక రాకపోతే ఈ వినాయకుడిని కింద పెట్టేస్తానని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు సరేనని స్థానానికి బయలుదేరాడు. తక్షణమే బాలుడు రూపంలో ఉన్న ఈశ్వరుడు 3 సార్లు పిలిచాడు. దేవేంద్రుడు రాకపోవడంతో శివుడు గర్భగుడి ఎదురుగానే ఈ విఘ్నేశ్వరుణ్ణి ఎత్తైన ప్రదేశంలో ఉంచి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన ఇంద్రుడు వినాయకుడిని చూసి తట్టుకోలేక వినాయకుడిని తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నించాడు. అయినా తీసుకొని వెళ్ళలేకపోయాడు. చివరికి విశ్వకర్మను పిలిచాడు. అప్పుడు ఇంద్రుడు తన తెల్ల ఏనుగులతో ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళగలిగేలా అంతర్గత కళతో ఒక అందమైన ఇంద్ర విమానాన్ని నిర్మించమన్నాడు. అలానే విశ్వకర్మ నిర్మించాడు. ఆ సమయంలోనే స్వర్గం నుండి ఒక స్వరం ఇంద్రుడిని విగ్రహాన్ని తొలగించవద్దని కోరింది. ఈ శ్వేత వినాయకుడు మానవ జాతిని రక్షించడానికి ఈ పవిత్రమైన స్థలంలోనే ఉంటాడు. భక్తుల కోరికలు నెరవేరుస్తాడు. అదేవిధంగా ప్రతి గణేశ చతుర్దశి సమయంలో ఇంద్రుడు ఈ ప్రదేశాన్ని సందర్శించవలసిందిగా కోరబడింది. ఇలా చేస్తే ప్రతిరోజు పూజ చేయడంతో సమానంగా ఉంటుందని వినిపించింది. దీనిని ఇంద్రుడు సంతోషించి అప్పటి నుంచి ఇంద్రుడు ప్రతి గణేశ చతుర్దశి రోజు ఇక్కడికి వస్తాడని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెయిన్ శివాలయం లోపలికి అయితే ఎంటర్ అయిపోయి ఉన్నాము. ఆలయాన్ని చూస్తూ నేను గర్భగుడి దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, ఈ గర్భగుడిలో ఉన్న ఈ పరమేశ్వరుని చూసిన తర్వాత ఒక్క క్షణం మీ అందరికీ చూపించాలని అనుకున్నాను. ఆ పరమేశ్వరుని ఎంత హాయిగా చూసుకున్నాము కదా ఫ్రెండ్స్, ఏ మాటకి ఆ మాటే కానీ ఆ పరమేశ్వరుని దగ్గర నుంచి చూస్తే ఆ వచ్చే కిక్కే వేరబ్బా. పరమేశ్వరుని దర్శించుకొని మనం ఎడమ వైపు కొంచెం ఇటు రాగానే మనకి అమ్మవారి యొక్క ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయం లోపలికి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మరలా బయటికైతే వచ్చేసాను. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత ఈ ఆలయం గురించి వివరించి చెప్పడం కన్నా
మీ కళ్ళతో మీరు కానీ చూసినట్లయితే చాలా బాగుంటుంది. శివపార్వతులను దర్శించుకొని మళ్ళీ ఒకసారి ఈ వినాయకుడి గుడి దగ్గరికి అయితే నేను వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడున్న వినాయకుడి గురించి పూర్తిగా మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడికి స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాడు. ఈ వినాయకుడికి గంధంతో కానీ పూలతో కానీ పాలతో కానీ అభిషేకం చేయరు. ఇంకా దేనితో చేస్తారని అంటే స్వచ్ఛమైన పచ్చ కర్పూరం మాత్రమే ఈ విగ్రహంపై చూర్ణం చేసి చల్లుతారు. ఈ గర్భగుడి పక్కనే ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అని అంటారు. గాయత్రి మంత్రంలో పిలువబడే 24 అక్షరాలు వర్ణించే మాదిరిగా 24 అందంగా చెక్కబడిన స్తంభాలైతే ఇక్కడ ఉన్నాయి. ఈ మండపంలో కూర్చొని మనం ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని కానీ జపించినట్లయితే మనకున్న కష్టాల్లో కొన్ని కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ వారు చెప్తున్నారు. ఈ గర్భగుడి చూసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి పెద్ద కోనేరు ఒకటైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ కోనేటిలో చేపల సందడి మామూలుగా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక పురాతనమైన శివాలయం గురించి మరియు శ్వేత వినాయకుడి గురించి అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకు వస్తాను. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.